श्रीमन्नारायण शरणारविन्दार्पणमस्तु। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते सीतारामचंद्र परब्रह्मणे नमः। जय श्रीमन्नारायण, जय जय श्रीमन्नारायण। మన యొక్క భూపాలపల్లిలో ఉన్నటువంటి సుభాష్ కాలనీలో నెలకొని ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతంగా కొలువై ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి దేవాలయం గత భూపాలపల్లి జన్మించినప్పటి నుంచి కూడా ఇక్కడ స్వామివారు నెలకొని ఉండి ఎంతోమంది భక్తులకు కొంగు బంగారంగా ఉంటూ ఎంతోమంది కోరికలు నెరవేర్చేటువంటి రామచంద్రమూర్తిగా ఇక్కడ నెలకొని ఆ యొక్క భద్రాచల రామచంద్రమూర్తి తర్వాత భూపాలపల్లి రామచంద్రమూర్తి నెలకొని సకల భోగభాగ్యాలకు జనులకు అందిస్తూ మా భూపాలపల్లి ఏరియాలో ఉన్నటువంటి సర్వ మైనింగ్ కూడా క్షేమస్థైర్యంగా నిక్షేపం సమృద్ధిగా వచ్చేటట్టుగా కార్మికులందరూ క్షేమక్షేమంగా యోగక్షేమంగా ఉండేటట్టుగా ఆ యొక్క రామచంద్రమూర్తి ప్రతినిత్యం దీవిస్తూ ప్రతి సంవత్సరము నిత్య కళ్యాణోత్సవాలు చేసుకుంటూ ప్రజా శ్రేయస్సు కోసం నెలకొని ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి ఈ సంవత్సరము కూడా చాలా చక్కగా స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరము చైత్రమాసము అనంతావిష్టేక ఇమం షష్ఠి సప్తమి అష్టమి నవమి ఈ యొక్క శ్రీరామనవమి కూడా వైభవంగా ఈ యొక్క 3 రోజులు తిరుకల్యాణ మహోత్సవాన్ని చేసుకుంటూ ఈ యొక్క సీతారామచంద్ర స్వామి దేవాలయం ఈ యొక్క కమిటీ బృందం అందరూ కూడా ఇందులో పాల్పంచుకొని కులమత భేదాలు లేకుండా నీవు పెద్ద నేను చిన్న అనకుండా ఈ యొక్క సారయ్య గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ యొక్క కమిటీ బృందం అంతా కూడా పనిచేస్తూ అదేవిధంగా మన నూతన ఎమ్మెల్యే గారు అదేవిధంగా గండ్ర సత్యనారాయణరావు ఎమ్మెల్యే గారు వారి తద్రమపత్ని పద్మా గారు ఈ యొక్క దేవాలయంలో సకల సౌకర్యాలు ఈ సంవత్సరము భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏర్పాటు చేస్తూ వారి యొక్క సకల అనుచరుడైనటువంటి చక్కని అనుచరుడైనటువంటి అదేవిధంగా ఎమ్మెల్యే గారి తర్వాత ఏనుగు రాజేశ్వర్ రెడ్డి జిఎం గారు వారి తద్రమపతి సునీత దంపతుల చేత ఈ యొక్క దేవాలయాన్ని కూడా అన్ని విధాలుగా తీర్చిదిద్ది ప్రజలకు సౌకర్యార్థం చేస్తూ అటు ఎమ్మెల్యే గారు ఇటు జిఎం గారు ఎప్పటికీ అండగా ఉంటూ ఈ రామచంద్రమూర్తి కార్యక్రమాలన్నీ ఈ యొక్క రామచంద్రమూర్తి కళ్యాణ కార్యక్రమాలని శుభంగా నెరవేరుస్తూ వీరందరి చేత అనుకూలంగా ఉంటూ కమిటీ బృందాన్ని విచారిస్తూ కమిటీ బృందానికి కావలసిన సామాగ్రులు ఇస్తూ వీరి యొక్క ఈ కళ్యాణానికి కావలసినటువంటి యొక్క సకల కార్యములన్నీ విజయంగా రేపు శ్రీరామనవమి 12:05 కర్కాటక లగ్న పుష్కరాంశ సంహూర్తములో పునరసు నక్షత్రములో ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన యొక్క జిఎం గారు తద్నోపత్ని సమేతంగా వేయించేసి ఈ యొక్క కళ్యాణాన్ని దిగ్విజయంగా చేస్తారు. ఈ దిగ్విజయంగా ఈ కళ్యాణానికి దాదాపుగా ఒక 2-3 లక్షల మంది ఈ కళ్యాణానికి వచ్చి కళ్యాణాన్ని తిలకించే విధంగా అటు ఎమ్మెల్యే గారు ఇటు జిఎం గారు సకల కార్యాలను ఏర్పాటు చేసి అదేవిధంగా వారికి అనుచరులుగా ఈ యొక్క సారయ్య గారు అనుచరులుగా పృథ్వీరాజు గారు అదేవిధంగా ఈ యొక్క కమిటీ బృందం వారందరూ కూడా ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్పింపజేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. గత 99 సంవత్సరం నుండి ఈ ఆలయం ప్రారంభోత్సవమైంది. తర్వాత 2002 15వ తారీఖు 3వ నెల ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈ రామచంద్ర ప్రభు సరే ఏ విధంగానైనా భక్తులను ఆకట్టుకుంటూ మంచి విజయాన్ని చేకూరుస్తూ అట్లాగే మాకు తోడుగా సింగరేణి జేము ఈ ఉన్న ఎమ్మెల్యేలు కూడా మాకు సహకరించారు. వారితోటే ఈ ఆలయం అభివృద్ధి అయింది. వారు ఇంకా అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఇక ఈ కళ్యాణం కూడా చాలా వారుండి అంటే సహాయ సహకారాలతో అందిస్తూ ఎమ్మెల్యే గారు అందిస్తూ ఇటు జేఎం గారు అందిస్తూ చాలా అభివృద్ధి చేశారు.
ఇంకా కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ.